హాయ్ అండి, వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో టమోటాలతో ఊరగాయ చాలా ఈజీగా ఎలా పెట్టుకోవచ్చో చూపిస్తాను. ఇప్పుడు వర్షాకాలం కదా, ఎండలో ఎండబెట్టుకోవడానికి వీలు కాదు. అలాంటప్పుడు ఇక్కడ నేను చెప్తున్న విధంగా టమోటా ఊరగాయ పెట్టుకుంటే చాలా తొందరగా అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది, ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. అందుకోసం ముందుగా నేను ఒక 2 కిలోల టమోటాలను తీసుకొని వాటిని నీటిలో వేసుకొని నీట్గా ఒకసారి కడుక్కోవాలి. బయట కొనేటప్పుడు మందులు అవి కొడుతూ ఉంటారు కదా, అందుకోసమని వాటర్లో వేసి కడుక్కోవాలి. తర్వాత వాటిని పొడి క్లాత్తో నీట్గా తుడిచేసుకొని తేమంతా ఆరిపోయిన తర్వాత పైన ఉన్న తొనను కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల ఇవి తొందరగా ఉడుకుతాయి. అందుకోసం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని మామూలుగా మనము స్టవ్ మీద ఉడికించుకోవాలంటే చాలా టైం పడుతుంది, అలాగే చాలా గ్యాస్ వేస్ట్ అవుతుంది, టైము వేస్ట్. అలా కాకుండా నేను చెప్తున్నట్లుగా కుక్కర్లో వేసి ఉడికించుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. చేసుకున్న టమోటా ముక్కలన్నింటినీ ఇలా కుక్కర్లోనికి వేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఈ కుక్కర్ను పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 7 to 8 విజిల్స్ వరకు రానివ్వాలి. అప్పుడు టమోటా బాగా కుక్ అయిపోతుంది, గ్యాస్ వేస్ట్ అవ్వదు, అలాగే మనము స్టవ్ దగ్గర ఉండి ఉడికించాల్సిన పని ఉండదు. ఇలా చూసారా, కొద్దిగా వాటర్ ఉన్నాయి. తర్వాత తిరిగి స్టవ్ వెలిగించుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ తేమ అంతా ఎగిరిపోయేలాగా వేయించుకోవాలి. ఎక్కువ టైం ఏం పట్టదు, మ్యాక్సిమం 5 to 10 minutes పడుతుంది అంతే. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇందులోని వాటర్ కాస్త తగ్గిన తర్వాత ఇందులో రుచికి తగినంత చింతపండు వేసుకోవాలి. ఈ టమోటాలు ఎక్కువ పులుపు ఉన్నాయి కాబట్టి నేనైతే ఎక్కువ చింతపండు వేసుకోవట్లేదు, కొద్దిగా వేసాను. ఒక నిమ్మపండు సైజ్ అంతా చింతపండు వేసుకున్నాను. దీన్నంతా మిక్స్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పూర్తిగా డ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలి. చింతపండు అనేది టమోటా యొక్క పులుపును బట్టి మనం వేసుకోవాలి. పులుపు ఎక్కువ ఉన్న కాయలకైతే కొంచెం తగ్గించుకోవాలి. ఇలా టమోటా అంతా బాగా ఫ్రై అయిపోయింది చూడండి, తేమ లేకుండా బాగా పూర్తిగా డ్రై అయిపోవాలి. అలా అయితే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. తర్వాత ఊరగాయకు కావలసిన మసాలాను తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఒక 5-6 టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలను వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ అలాగే ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదుగా ఉంటుంది. ఆవాలు ఎక్కువగా వేసుకొని మెంతులు తగ్గించుకోవాలి. వీటిని వేయించుకోవాలి, చిటపటలాడే వరకు వేయించుకొని స్టవ్ ఆపేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇవి చల్లారే లోపుగా ఒక మిక్సీ జార్ను తీసుకొని అందులోనికి మనం ఉడికించి పెట్టుకున్న టమోటాను అంతటిని వేసుకోవాలి. దీనిని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. టమోటానంతటిని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత కారము, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని వేసుకుంటున్నాను. కారం వేయకుండా ఎండుమిరపకాయలైనా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు, లేదా పండు మిరపకాయలు ఉంటే కూడా వేసుకోవచ్చు. తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉడికించేటప్పుడు నేను ఉప్పు వేయలేదు కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నాను. ఉడికించేటప్పుడు వేసుకుంటే ఇప్పుడు చూసి వేసుకోవాలి ఉప్పు. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని మరొక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతులని వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. టమోటా ఊరగాయ రుచి అంతా మనం వేయించి వేసుకున్న ఈ ఆవాలు, జీలకర్ర, మెంతుల పౌడర్ని బట్టి టమోటా ఊరగాయ రుచి ఉంటుంది. వీటిని కరెక్ట్గా వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. తర్వాత ఒక చిన్న రోల్ తీసుకొని అందులోకి లైట్గా పొట్టు తీసుకున్న తెల్లగడ్డలు ఒక 4 వేసుకుంటున్నాను. 4 గడ్డలు లైట్గా పొట్టు తీసి రోట్లో వేసుకొని దీన్ని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మెత్తగా దంచకుండా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని
అందులో మనం తిరుగువాత పెట్టుకోవడం కోసం తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 300 ml వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకుంటున్నాను. తర్వాత అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేశాను. అలాగే ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఉద్దిపప్పు వేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది. ఉద్దిపప్పు చాలా రుచిగా ఉంటుంది మనం ఊరగాయ తినేటప్పుడు. అలాగే కొద్దిగా ఎండుమిరపకాయలు, మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. వెల్లుల్లి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉద్దిపప్పు కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇవి పచ్చిగా ఉన్నట్లయితే ఊరగాయ పాడైపోతుంది. కాబట్టి వీటిని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమోటా ఊరగాయను ఇందులోకి వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఊరగాయనంతటిని ఇందులోకి వేసుకొని ఇందులో ఏమైనా తేమ ఉంటే కాస్త ఒక 5 నిమిషాల పాటు దీన్ని మిక్స్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని వేయించుకోవాలి. ఇంకా ఇందులో ఎక్కడైనా తేమ ఉంటే ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల తేమ అంతా పోయి ఊరగాయ బాగుంటుంది. మనం ఉడికించి పెట్టుకుంటున్నాం కాబట్టి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అదే ఎండలో పెట్టి ఊరగాయ పెట్టుకునే దానికైతే అవసరం లేదు. మనం నేరుగా తిరుగువాత పెట్టేసి ఊరగాయలకి మిక్స్ చేసేసుకోవచ్చు. ఉడికించి పెట్టుకునేటప్పుడు ఇలా టమోటా ఊరగాయని ఆయిల్లోకి వేసుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా తయారు చేసుకున్న టమోటా ఊరగాయ చాలా రుచిగా ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలోకి, అలాగే టిఫిన్స్, ఉప్మా, ఇడ్లీ లాంటి వాటిల్లో కూడా బాగుంటుంది దీని కాంబినేషను. అలాగే పప్పు, టమోటా ఊరగాయ వేసుకొని అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న టమోటా ఊరగాయను ఏదైనా ఎయిర్ టైట్ బాటిల్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 3 నెలల వరకు పాడవకుండా ఉంటుంది. అదే రుచి, అదే కలర్తో ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు, మెంతులు, జీలకర్ర పౌడరు, దాన్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని ముందుగానే యాడ్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేస్తే ఇది మాడిపోతుంది. చివర్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 మినిట్స్ దీన్ని అంతటినీ మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. చూసారుగా, ఎండతో అవసరం లేకుండా ఈజీగా కుక్కర్ ఉంటే చాలు టమాటో ఊరగాయ చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.